హాయ్ నమస్తే మై డియర్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ మహేష్, మెడికల్ కోడర్. ఈ వీడియో ఇప్పుడు నేను ఎక్కడి నుంచి చేస్తున్నాను అంటే, నేను మా ఓన్ బ్రాంచ్కి వచ్చాను. అదే నేను వర్క్ చేస్తున్న మెయిన్ ఆఫీస్కి వచ్చాను. ఈ ప్రజెంట్ నేను ఒక రూమ్లో ఉంటున్నా. నేను అక్కడ నుంచి వీడియో చేస్తున్నా. నేను చేస్తున్నది చెన్నైలో. సో చెన్నైలో ట్రైనింగ్స్ కోసం నేను ఇప్పుడు ప్రజెంట్ రావడం జరిగింది. నేను ఒక మెడికల్ కోడర్ని. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ఒక వీడియో పెడుతుంటే నాకు వస్తున్న వ్యూస్ ఎట్లా వస్తున్నాయంటే 30, 40, 50. నేనేం బాధపడట్లే, ఎందుకంటే ఎడ్యుకేషన్ మీద ఇంపార్టెంట్, దాని మీద నేను వీడియోస్ చేయదని ఫిక్స్ అయ్యా. సో దాని మీద నేను వీడియోస్ చేస్తా. నేనేం బాధపడను. మీరు ఏదో వీడియోస్ చూసుకుంటున్నారు, మీరు ఎంటర్టైన్మెంట్ వైజ్గా మీరు చూసుకుంటున్నారు, నేనేం బాధపడట్లే. కానీ మీకు బీఫార్మసీ స్టూడెంట్స్ అండ్ మెడికల్ డిపార్ట్మెంట్ స్టూడెంట్స్, మెయిన్లీ మీకు నేను సైన్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ నేను మీకు చెప్తున్నా, మీ ఫ్యూచర్కి ఒక యూజ్ అయ్యే వీడియో చేయాలనుకుని నేను ఫిక్స్ అయ్యాను కాబట్టి నేను మీకు వీడియోస్ చేస్తున్నా. దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే నా ఛానల్ని నాన్ సబ్స్క్రైబర్స్ 60% ఒక వీడియో చూస్తున్నారు, 80% ఒక వీడియో చూస్తున్నారు. సబ్స్క్రైబర్స్ 31% ఒక వీడియో చూస్తున్నారు, 18% ఒక వీడియో చూస్తున్నారు. అంటే నాన్ సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది నా వీడియోస్ చూస్తున్నారు. దయచేసి నాన్ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేస్తే నేను లైవ్ పెట్టుకున్న ఆప్షన్స్ కూడా నాకు వస్తుంది. నేను లైవ్ పెట్టుకొని మెడికల్ కోడింగ్లో ఏ విధంగా వెళ్ళాలి, మెడికల్ కోడింగ్ రూట్ ఏంటో అనేది నేను చెప్తాను. దయచేసి మహేష్ మెడికల్ కోడర్ అని చెప్పేసి మహేష్ మెడికల్ కోడింగ్ అని ఛానల్ సెర్చ్ చేస్తే నా పేరుతో ఒక ఎమోజీ వస్తుంది. మీరు దాన్ని సబ్స్క్రైబ్ బటన్ అలాగే ఆల్ అని కొట్టండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు రావడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్గా మనం ఛానల్లోకి వెళ్ళిపోదాం. నేను ఆల్రెడీ మీకు చెప్పా, తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కాకుండా తెలుగు మీడియం వాళ్ళు ఈ మెడికల్ కోడింగ్లోకి రావచ్చా అనేది. ఓకే, మెడికల్ కోడింగ్ చేసే ముందు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనే ఇక్కడ పర్టికులారిటీస్ ఉండవు. తెలుగు మీడియం వాళ్ళు మీరు చేస్తున్న వీడియో, మీరు చేస్తున్న జాబ్, మీరు చేస్తున్న పర్టికులర్స్ పాస్ట్ ఏమైనా ఉంటే దాన్ని అక్కడ వదిలేసి, మీరు ఆల్రెడీ బీఫార్మసీ చేసి ఉంటే బీఫార్మసీ ఆర్ బీఎస్సీ వాళ్ళు ఆల్రెడీ మీకు ఇంగ్లీష్ అనేది ఎక్కడో టచే ఉంటుంది. మీకు ఇంగ్లీష్ ఐడియాలజీ లేకుండా ఎక్కడ ఉండదు. మొత్తం టోటల్ తెలుగు అయినా కూడా కోడింగ్లోకి వచ్చేసిన తర్వాత మీకు అక్కడ ట్రైనింగ్ అనేది ఇవ్వకుండా మెడికల్ కోడింగ్లోకి ఎంటర్ అవ్వరు యాజ్ ఎ ఫ్రెషర్గా. దానివల్ల మీ ట్రైనింగ్లోనే మీరు ఈజీగా దానికోసం తెలుసుకుంటారు. ట్రైనింగ్లోనే టోటల్గా మీకు తెలిసిపోతుంది, ఓకే దిస్ ఇస్ ద సబ్జెక్ట్ అని చెప్పేసి. ఇక్కడ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనేది ఏముండదు. ఇంగ్లీష్ మహానుభావులే కోడింగ్ వచ్చి రాక వెళ్ళిపోయారు. తెలుగు మీడియం వారు ఇప్పటికీ సెటిల్ అయి ఉన్నారు. దట్ ఈస్ తెలుగు మీడియం పవర్. సో తెలుగు మీడియం వాళ్ళకి మెడికల్ కోడింగ్ జాబ్స్ రావా, వీళ్ళు చేయలేరా అని కాదు. తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం అనే ఇక ప్యాటర్న్ లేదు. జాబ్ అనేది ఒకటే ప్యాటర్న్లో ఉంటుంది. అది మీరు నేర్చుకొని అక్కడ మీరు చేసే వర్క్ బట్టే. మెడికల్ కోడింగ్లోనే తెలుగు మీడియం ఒకలాగా ఇంగ్లీష్ మీడియం ఒకలాగా అనేది ఎక్కడా ఉండదు. ఓకేనా? అలాగే మెడికల్ కోడింగ్ మెయిన్లీ బీఫార్మసీ వాళ్ళకి చాలా చాలా నేను ఇంపార్టెంట్గా చెప్తున్నా. రేపు మీరు సర్టిఫికేషన్ సిపిసి చేసిన తర్వాత కోడింగ్లోకి ఎంటర్ అయితే కంపెనీస్ నేను ఇప్పుడు జస్ట్ వెళ్ళొచ్చా, ఆ కంపెనీస్లో కోడింగ్ కొంతమందికి సర్టిఫికేషన్ ఉంటే 30,000 శాలరీ ఇస్తున్నారట ఫ్రెషర్స్కి. 21 ఇయర్స్కి 30,000 శాలరీ అట్రా బాబు. అలాగే 3-4 ఇయర్స్ 25 ఇయర్స్కి 50, 30 ఇయర్స్ వచ్చేలాగా 1 lakh దాటిపోద్ది మీ జీతం. ఈ లోపు పెళ్ళి అయిపోద్ది. ఇంకా మీ ఫ్యూచర్ మీకే తెలిసిపోతుంది ఈజీగా. అంటే సాఫ్ట్వేర్సే లక్షలు సంపాదిస్తున్నారు అనుకుంటున్నారేమో, మెడికల్ కోడర్స్ లక్షలకు మించి వెళ్ళిపోతున్నారు. అది మీరు తెలుసుకోండి, అది మీ ఫ్యూచర్. అందుకే నేను ఈ వీడియోస్ చేయడం మీకోసమే వీడియోస్ నేను చేస్తున్నా. అందుకే అసలు మీరు అర్థం చేసుకోండి, మీ లైఫ్ కోసం నేను చేస్తున్నా. ఓకేనా? మెడికల్ కోడింగ్లోని ఒక టాపిక్ నేను ఈరోజు మీకు చెప్దాము అనుకుంటున్నా. ఏంటి అంటే, నిన్నటి వరకు ఐసీడీస్ సిపిటీస్ చేసాం. సిపిటీస్ ఏ విధంగా డయాగ్నోసిస్ ఒక ప్రొసీజర్స్ చేస్తారని చెప్పా. ఇవాళ ఒక డిఫరెంట్ ఒక టైప్ ఆఫ్ మెడికల్ కోడింగ్లో చెప్దాం. ఆ టాపిక్ ఏంటి అంటే లాటరాలిటీ. సో లాటరాలిటీ అంటే ఏంటి సార్ అసలు? లాటరాలిటీ అంటే మన తెలుగులో తెలుగులో చెప్పాలనుకుంటే ఎడమ కుడి, అలాగే దీనికి సంబంధించిన ఒక మాడిఫైయర్ అంటారు. ఓకేనా? ఈ మాడిఫైయర్స్ లాటరాలిటీస్ ఎలా వాడతారు? ఒక బాడీ పార్ట్ అంటే మన శరీరంలో రైట్ అని లెఫ్ట్ అని 2 ఉంటాయి. ఓకేనా? దాన్ని బాడీ పార్ట్స్ వైజ్గా ప్రొసీజర్స్ చేస్తారు. ఒక డాక్టర్ వచ్చి ఆ ప్రొసీజర్ని చేసేటప్పుడు ఎడం చేతికి చేస్తున్నాడా, కుడి చేతికి చేస్తున్నాడా, అంటే రైట్ హ్యాండ్కి చేస్తున్నాడా, లెఫ్ట్ హ్యాండ్కి చేస్తున్నాడా, రైట్ నీకి చేస్తున్నాడా, లెఫ్ట్ నీకి చేస్తున్నాడా, రైట్ టోకి చేస్తున్నాడా, లెఫ్ట్ టోకి చేస్తున్నాడా, రైట్ ఐకి చేస్తున్నాడా, లెఫ్ట్ ఐకి చేస్తున్నాడా, రైట్ ఇయర్కి చేస్తున్నాడా, లెఫ్ట్ ఇయర్కి చేస్తున్నాడా అని ఇండికేషన్ చెప్పడానికి అక్కడ ఒక ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఆ ప్రొసీజర్ పర్టికులర్ సిపిటి కోడ్ ఆల్రెడీ మనం వేస్తాం కాబట్టి ఆ సిపిటి కోడ్కి
మనం లేటరాలిటీని ఇండికేట్ చేయాలి. ఎందుకంటే ప్రొసీజర్ జరిగేటప్పుడు ఖచ్చితంగా లేటరాలిటీ అనేది మనం ఇండికేట్ చేయాలి. ఒక్కటే ఒక ప్రొసీజర్స్కి మనం లేటరాలిటీ ఇండికేట్ చేయము. అంటే గుర్తుపెట్టుకోండి, రేపు మీకు ఇంటర్వ్యూలో కూడా గుర్తుపెట్టుకోండి, ఇది లంబార్ పంచర్ అనే ఒక ప్రొసీజర్కి మనం లేటరాలిటీని ఇండికేట్ చేయము. ఇది మీరు ఈ వీడియోలో గుర్తుపెట్టుకోండి. లంబార్ పంచర్కి ఇంటర్వ్యూస్లో కూడా అడుగుతున్నారు క్వశ్చన్, లంబార్ పంచర్కి లేటరాలిటీ ఏంటి అని అడిగితే లంబార్ పంచర్కి అస్సలు మనం లేటరాలిటీ వాడడం కదా సార్ అని చెప్పి క్లియర్గా చెప్పేసేయండి. ఓకేనా? మిగతా ప్రొసీజర్స్కి కొన్నింటికి వాడతాం, అలా లాజరేషన్స్కి వాడము, ఇన్సిజన్ డ్రైనేజ్కి వాడము. ఏమేమి ప్రొసీజర్ లాజరేషన్స్కి ఎందుకు వాడము అంటే అది సూచర్ రిమూవల్స్, అవి ఇన్సిజన్ డ్రైనేజెస్ కూడా అవి స్కిన్ సంబంధించి. సో కొన్ని ప్రొసీజర్స్కి లాటరాలిటీస్ వాడతాం. ఇక్కడ మాడిఫైయర్స్. నెక్స్ట్ అసలు మాడిఫైయర్స్ అంటే ఏంటి సార్ అని అడిగితే, ఇప్పుడు లాటరాలిటీస్ అంటే లెఫ్ట్ రైట్ అన్నాం. ఓకేనా? ఇప్పుడు లెఫ్ట్ రైట్ చేసేటప్పుడు ఒకటేసారి లెఫ్ట్ రైట్ అండ్ ఎల్టీ ఆర్టీ అని ఇచ్చేస్తామా? అలా ఇవ్వకూడదు. ఇప్పుడు మాడిఫైయర్స్ యూజ్ చేస్తాం. దాన్నే ఒక మాడిఫైర్ పేరు ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 50 మాడిఫైర్ ఉంది, 50. ఇప్పుడు ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్కి 50 మాడిఫైర్ ఎందుకు అసలు ఈ నంబర్స్ ద్వారానే మాడిఫైర్స్ని ఇండికేట్ చేశారు క్లియర్గా యుఎస్ఏ అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు. 50 అంటే ఏంటి? బైలేటరల్. అంటే ఇప్పుడు మనం రైట్కి రైట్ అని ఇండికేట్ చేస్తున్నాం, లెఫ్ట్కి లెఫ్ట్ అని ఇండికేట్ చేస్తున్నాం. కాదు, రైట్కి లెఫ్ట్కి రెండింటికి ఒకటేసారి ప్రొసీజర్ జరిగింది అంటే అప్పుడు ఆ ప్రొసీజర్ సిపిటి పక్కనే 50 అని చెప్పి ఇండికేట్ చేయాలి. అప్పుడు ఈ బైలేటరల్ అంటే ఆ బాడీ పార్ట్కి బైలేటరల్గా జరిగింది అని అర్థం. అలాగే 50. ఇప్పుడు 59 అంటే ఏంటి అంటే డిస్టెంట్ సపరేట్ ప్రొసీజర్. అంటే ఒక ప్రొసీజర్స్ జరిగేటప్పుడు ఒకటే సంబంధించిన ప్రొసీజర్స్ కాకుండా ఒక సపరేట్ ప్రొసీజర్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, ఇంట్యూబేషన్ అని, సెంట్రల్ లైన్ ప్లేస్మెంట్ అని, ఇట్లా ప్రొసీజర్స్ జరుగుతాయి. కానీ లాజరేషన్ అనేది ఒక డిఫరెంట్ ప్రొసీజర్, దీని కాంబినేషన్స్కి రాదు ఈ ప్రొసీజర్. సో ఈ ప్రొసీజర్ ఇండికేట్ చేసేటప్పుడు దీనికి 59 మాడిఫైర్ ఇండికేట్ చేయాలి. ఎందుకంటే ఈ ప్రొసీజర్స్ అన్నీ ఒక కామన్ ప్రొసీజర్స్ ఆ పర్సన్కి ఒక రోలో జరుగుతున్నప్పుడు లాజరేషన్ అనేది సపరేట్ ప్రొసీజర్. ఈ లాజరేషన్స్కి మనం 59 ఇండికేట్ చేసి ఈ ప్రొసీజర్ ఈ పేషెంట్కి జరిగింది కానీ ఇది సపరేట్ ప్రొసీజర్, దీన్ని డిస్టెంట్ సపరేట్ ప్రొసీజర్గా ఇండికేట్ చేసి 59 మాడిఫైర్స్ ఇస్తాం. అలాగే 47 ఇది ఎనస్థీషియా, అంటే ఆ పేషెంట్కి ఎనస్థీషియా వాడాము అని చెప్పేసి ఇండికేట్ చేయడానికి 47 వాడతాం. అలాగే 51, 52, 53 అలా డిఫరెంట్ మాడిఫైర్స్ వాడుతూ మనం ఆ ప్రొసీజర్స్కి ఇండికేట్ చేయాలి. అలా ఇండికేట్ చేస్తేనే ఆ ప్రొసీజర్స్ జరిగేటప్పుడు పలానా బాడీ పార్ట్కి అయింది, పలానా డాక్టర్ యూజ్ చేశారు, పలానా సర్జనే చేశాడు, పోస్ట్ అయింది, పోస్ట్ ఆప్ అయింది, ఇలాగ ఇండికేట్ చేయడానికి ఈ మాడిఫైర్స్ లాటరాలిటీస్ వాడతాం. ఇది కూడా అమెరికన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు ఈ మాడిఫైర్స్ లాటరాలిటీస్ని ఇంక్లూడ్ చేస్తారు. ప్రతి ప్రొసీజర్కి జరిగేటప్పుడు ఈ మాడిఫైర్స్ వాడాలి. ఎందుకు మాడిఫైర్స్ వాడాలి? ఈ మాడిఫైర్స్ వల్లే క్లయింట్ కానీ మనం చేసే చార్ట్స్ ఆర్ మనం చేసే వర్క్లో కానీ ఆడిట్లకు వెళ్ళేటప్పుడు క్లియర్ కట్గా పేషెంట్ వచ్చేటప్పుడు ఏ బాడీ పార్ట్తో వచ్చాడో, ప్రొవైడర్ చేసేటప్పుడు డాక్టర్ చేసేటప్పుడు ఏ ఆపరేషన్కి ఏ ప్రొసీజర్ ఏ బాడీ పార్ట్కి చేశాడో అక్కడ క్లియర్ కట్గా ఉండిపోద్ది. అక్కడే మీరు ఆర్టీ అని ఇవ్వగానే రైట్ సైడ్ ఆఫ్ బాడీ, ఎల్టీ ఇవ్వగానే లెఫ్ట్ సైడ్ ఆఫ్ బాడీ, 50 అని ఇవ్వగానే బైలేటరల్, 51 ఇవ్వగానే ఒకటి, 59 ఇవ్వగానే సపరేట్, ఇలాగా క్లియర్ ఇండికేషన్స్ జరుగుతాయి. ఓకేనా? అందుకే మెడికల్ కోడింగ్ అనేది మీరు నేర్చుకోండి. ఈ సిపిసి సర్టిఫికేషన్ చేసేటప్పుడే మీకు ఇవన్నీ తెలుస్తాయి. అందుకే నేను ఎందుకు సైన్స్ గ్రూప్ని ఇంక్లూడ్ చేసి పెడుతున్నానంటే ఆల్రెడీ సైన్స్ గ్రూప్ వారు అనాటమీ చదువుతారు, ఫిజియాలజీ చదువుతారు. ఇవి చదివేటప్పుడే వాళ్ళకి ఈజీగా బాడీ పార్ట్స్ కోసం తెలిసిపోతుంది. ఇది నోస్ అంటారు, ఇది ఇయర్స్ అంటారు, అంటే చిన్నప్పటి తెలుసు. కానీ ఇంటర్నల్గా మనకు కొన్ని తెలియవు కదా. అందుకనే సైన్స్ గ్రూప్ వాళ్ళు నేను మీకు చెప్తున్నా, మీరు ఫ్యూచర్ మీకు బాగుపడేయాలనుకుంటే మెడికల్ కోడింగ్ని సెలెక్ట్ చేసుకొని మీ మెడికల్ కోడింగ్ మీ లైఫ్ని సెట్ చేసుకోండి. ఇంకా నా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నేను వీడియోస్ పెడుతూనే ఉంటాను. నేను రూమ్ మారినా కూడా వీడియోస్ పెట్టడం మారను, ఎందుకంటే మీ ఫ్యూచర్ మీ చేతుల్లో ఉంది. మెడికల్ కోడింగ్ ఈజ్ యువర్ ఫ్యూచర్. ఓకేనా? థ్యాంక్ యూ. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, మీకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే నేను లైవ్స్ పెట్టుకొని మెడికల్ కోడింగ్ కోసం చెప్పాలని చెప్పేసి మీ లైఫ్ బాగుండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ మహేష్, మెడికల్ కోడర్. థ్యాంక్ యూ వెరీ మచ్.